నా పేరు ఐ రాజు భట్, వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్స్ యూనియన్. తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఫిబ్రవరి 12న ఆల్ ఇండియా సమ్మెలో పాల్గొంటున్నాం. ఈ ఆల్ ఇండియా సమ్మె ఆల్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ కలిపి ఈ సమ్మె చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే నవంబర్ 21న బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు నవంబర్ 21 రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. లేబర్ కోడ్స్ ఇంప్లిమెంట్ చేసి, అలానే ఏప్రిల్ 1 నుంచి రూల్స్ ఫ్రేమ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ మా ఎఫ్ఎంఆర్ఏ పిలుపు మేరకు, అలానే సెంట్రల్ ట్రేడ్ పిలుపు మేరకు ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ప్రధానమైన డిమాండ్లు మేముగా పెట్టింది, ముందుగా ఈ 4 లేబర్ కోడ్లు తొలగించాలని, రెండోది మా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి పని పద్ధతుల గురించి దాని స్టాట్యూటరీ రూల్స్ ఫ్రేమ్ చేయాలని చెప్పి, అలానే ఈరోజు సేల్స్ మోజ్ ఎంప్లాయీస్ యాక్ట్ రీపీల్ చేశారు, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి పోరాటం చేస్తున్నాం. అలానే సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంట్రీ బ్యాన్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా తొలగించాలని మేము పోరాటం చేస్తున్నాం. ఇవే కాకుండా ఇంకో 2 సమస్యలు ఏంటంటే, ఈరోజు ఫార్మా యాజమాన్యాలు, అలానే కన్జ్యూమర్ ఇండస్ట్రీ యాజమాన్యాలు పని ఒత్తిడి బాగా పెంచేశారు. సేల్స్ అనే దాని మీద విపరీతమైన హరాస్మెంట్, దాని ద్వారా ట్రాన్స్ఫర్లు, టర్మినేషన్లు, జీతాలు ఆపడం చేస్తున్నారు. అలానే సర్వేలియన్స్ అనేది బాగా పెంచేశారు. ఆ సర్వేలియన్స్ ఏంటంటే, రకరకాలుగా ఐప్యాడ్, మొబైల్ ఇవన్నీ యూజ్ చేసి ఒక మెడికల్ రిప్రజెంటేటివ్, సేల్స్ రిప్రజెంటేటివ్ ఎక్కడ పని చేస్తున్నాడు, ఎప్పుడు పని చేస్తున్నాడు, ఇలా విపరీత ఒత్తిడి కూడా పెట్టడం, అలా చేసి ఇంకా ఉద్యోగాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. సో వీటన్నిటికీ వ్యతిరేకంగా తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఫిబ్రవరి 12 కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు.